ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున డబ్బులను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద నేరుగా అర్హత కలిగిన వారికి ఇక నుంచి ఒక్కొక్క మహిళకు రూ. 1,500 చొప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి కలిపి రూ. 18,000 చొప్పున డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఎప్పటి నుంచి డబ్బులు మనకు ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మహిళలకు రాబోతుంది, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. చాలామంది మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి మిస్ అయిపోతారు, డాక్యుమెంట్స్ మిస్ అయిపోతారు, మీరు ఒక 2 పనులు కూడా చేయాల్సి ఉంటుంది, అవి కూడా మిస్ అయిపోతారు. సో కాబట్టి అప్పుడు మీకు పథకానికి సంబంధించి మీ పక్కన వారికి ఎవరికైనా డబ్బులు పడ్డప్పుడు మీకు రాకుండా ఉన్నప్పుడు మీకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి రూ. 18,000 చొప్పున ఒక ఏడాది కాలంలో మరియు నెలకి రూ. 1,500 చొప్పున మనకు పెన్షన్ రూపంలో ఇస్తామని ప్రకటించారు. సో ఈ రూ. 18,000 మనకు ఒకేసారి విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి కాంపిటేటర్గా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ చూస్తే మనకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారి కోసం లాస్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పథకం ఎవరి కోసం అంటే 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారి కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. సో మొత్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఈ పథకంలో భాగంగా మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ ఇవి రెండిటికి లింక్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి. మరి ముఖ్యంగా అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో ఎక్కడో ఒక చోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు గనక లేకపోతే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనన గణన సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా జనన గణన అయితే జరిపిస్తున్నారు. ఈ జనన గణనలో మనకు ప్రాసెస్లో భాగంగా కుటుంబంలో ఎంతమంది ఉంటారు, మీరు ఎలాంటి వారు, అంటే మీ ఇల్లు ఎలాంటిది, పెంకుటిల్లా లేకపోతే రేకులిల్లా, గుడిసె లేకపోతే ఆర్సీసీ స్లాబా, సో మీకు లాట్రిన్ బాత్రూమ్ ఉందా, మీకు వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క ఫోన్ నెంబర్తో సహా మొత్తం కూడా సేకరిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి వచ్చే జూన్ జూలై మాసాల్లో మరోసారి మనకు సెప్టెంబర్ లోపల మరోసారి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు వచ్చినటువంటి డేటా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను గుర్తించి నేరుగా వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్తనైతే అందించారు. సో ఆ యొక్క శుభవార్తలో భాగంగా మనకు వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. రూ. 18,000 సంబంధించి మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఒక 2 పనులు చేయాలని చెప్పాను కదా, వాటిలో మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రెడీ చేసుకోండి. ఇవి 2 మీకు కలిగి ఉంటే మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు వస్తాయి. లేకపోతే ఒక్క రూపాయి కూడా మీకు రానే రాదు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అనే అప్డేట్స్ అనేటివి ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.